హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోహిణి బీరువాలో దొరికిన చింటూ బట్టలు. బాలులో మొదలైన అనుమానం. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే తాగి న్యూసెన్స్ చేస్తున్న మనోజ్ని అయితే అరుణ్ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళతాడు. విషయం తెలుసుకున్న బాలు మరియు సత్యం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ సత్యం అయితే అరుణ్తో ఇలా అంటాడు. వీడు బాగా చదువుకున్నవాడు, అమాయకత్వంతో మోసపోవడం తప్ప ఎవరిని మోసం చేసేవాడు కాదు. అసలు వీడికి తాగుడు అలవాటే లేదు. ఇంట్లో సమస్య వల్ల ఇలా తాగాడు, వదిలేయండి అని అడుగుతాడు. అరుణ్ అయితే మనోజ్ని వదిలేస్తాడు. బాలు మరియు సత్యం అయితే మనోజ్ని ఇంటికి తీసుకుని వచ్చి మనోజ్ని రూంలో పడుకోబెడతారు. ఇంక సత్యమైతే ఈ సమస్యలన్నీ తీర్చగలిగేది మా అమ్మ మాత్రమే, ఇప్పుడే వెళ్లి తీసుకుని వస్తాను అని అంటదు. బాలు అయితే సత్యాన్ని దింపడానికి బస్సు స్టాండ్కి అయితే వెళతాడు. ఇంక మత్తు నుండి లేచిన మనోజ్ అయితే అమ్మ అంటూ కిందికి వస్తాడు. మీనా మాత్రమే ఇంట్లో ఉంటుంది. అత్తయ్య గారు ఇంట్లో లేరు అని అంటుంది. అప్పుడు మనోజ్ అయితే నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటదు. సరే రండి, వడ్డిస్తాను అని చెప్పి అన్నం వడ్డిస్తుంది. మనోజ్ అయితే కన్నేళ్లతో నువ్వు మంచిదానివి మీనా, రోహిణియే నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అని బాధపడతాడు. తర్వాత మనోజ్ అయితే షాప్కి వెళ్ళిపోతాడు. బాలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవ్వరూ ఉండరు. రవి మరియు శృతి కూడా బయటికి వెళ్లి ఉంటారు. రోహిణి రూమ్ చెక్ చేయడానికి ఇదే మంచి సమయమని బాలు అయితే మీనాతో అంటాడు. ఇద్దరు కలిసి మనోజ్ వాళ్ల రూంకి అయితే వెళతారు. బాలు అయితే రోహిణి బీరువా చెక్ చేయమని మీనాతో చెబుతాడు. సరే అని మీనా అయితే రోహిణి బీరువా చెక్ చేస్తుంది. రోహిణి డ్రెస్ల మధ్యలో చిన్నపిల్ల ఫాంట్ మరియు షర్ట్ ఉంటుంది. అవి బయటకు తీసిన మీనా అయితే షాక్ అవుతుంది. బాలుకి ఆ డ్రెస్ చూపించి ఇవి రోహిణి బట్టల మధ్యలో దొరికాయి అని అంటుంది. చిన్నపిల్లల బట్టలు రోహిణి బీరువాలో ఎందుకున్నాయి అని బాలుతో అంటుంది. బాలు అయితే ఈ పార్లర్లమ్మ మనకి తెలియకుండా ఏదో దాస్తోంది, అది కనిపెట్టాలి అని అంటాడు. పుట్టబోయే పిల్లల కోసం లేక ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కోసం కొని పెట్టుకుని ఉండొచ్చు కదా అని మీనా అంటుంది. అప్పుడు బాలు అయితే పుట్టబోయే పిల్లల కోసం బొమ్మలో లేక చిన్న డ్రెస్లో కొంటారు. ఆ డ్రెస్ చూసావా, ఇంచుమించు చింటూ వేసుకునే డ్రెస్ లాగా ఉంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ప్యాక్ చేసి ఉంచుతారు, అంతేగాని ఇలా విడివిడిగా బట్టల మధ్యలో పెట్టారు అని బాలు అంటాడు. మీ అన్నయ్య ఏమన్నా చింటూ కోసం కొని ఉంటాడా అని మీనా అడుగుతుంది. మనోజ్ కొంటే అవి రోహిణి బట్టల మధ్యలో ఎందుకు పెడతాడు? ఇవి ఖచ్చితంగా రోహిణినే కొని ఉంటుంది. ఈ రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకుంటాను. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పకు అని మీనాతో అంటదు. ఇంక మీనా అయితే సరే అని ఇద్దరు అక్కడి నుండి వచ్చేస్తారు. ఈ బట్టలతోనే ఫ్యూచర్ ఎపిసోడ్స్లో రోహిణికి మరియు చింటికి సంబంధం ఉంది అని బాలు మరియు మీనా అయితే కనుక్కుంటారు. దానికైతే చాలా టైం పడుతుంది. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.